హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ది కిచెన్. ఈరోజు ఈ వీడియోలో కేక్ రెసిపీని ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా క్విక్గా తయారు చేసుకునే కేక్ రెసిపీని చూద్దాం. ఫస్ట్ అయితే ఈ కేక్ చాలా టేస్టీగా ఉందని మా చిన్నోడు పార్కుకి తీసుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా షేర్ చేశారు. చాలా టేస్టీగా ఉంది అని చెప్పారు. సో ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి. దీనికి కరెక్ట్ కొలతలు అనేవి లేకపోయినా ఏ విధంగా తయారు చేసినా సరే మనకి కేక్ అనేది తయారవుతుంది ఈజీగా. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే 1 కప్పు వరకు పెరుగు వేసుకుందాము. ఇందులోనే షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం. షుగర్ని మిక్సీ పట్టినట్లయితే పౌడర్గా వస్తుంది కదా, ఆ పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. ఆయిల్, పెరుగు, షుగర్ పౌడర్ ఈ మూడింటిని విస్క్ సహాయంతో క్రీమిష్కి తీసుకొని ఈ విధంగా 3 కలిసేలాగా తిప్పుతూ ఉండాలి. ఒక 10 మినిట్స్ ఈ విధంగా మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత పెరుగులో ఇది అంతా ఈ విధంగా క్రీమీ స్ట్రక్చర్ అనేది వస్తుంది. ఫస్ట్ అయితే ఈ విధంగా చాలాసేపు ఒక 10 మినిట్స్ తిప్పిన తర్వాత మనకి ఏ విధంగా వచ్చినట్లయితే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయింది అనుకోవచ్చు. ఇంకా ఈ స్పూన్తో చూసినట్లయితే మనకి క్రీమీగా ఉంటుంది, అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకా దీనిలో మనము తీసుకునే ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాము. ఒక తీసుకొని అందులో 1 కప్పు వరకు కార్న్ ఫ్లోర్, 1 కప్పు వరకు గోధుమ పిండి వేసుకొని జల్లెడ పట్టుకుందాము. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పెరుగు మిశ్రమంలోనే ఈ స్టైనర్ పైన పెట్టుకొని ఈ గోధుమ పిండిలు అనేవి జల్లెడ పట్టుకోవాలి. పూర్తిగా కార్న్ స్ట్రక్చర్ అండ్ గోధుమ పిండి అనేవి రెండు ఈ పెరుగు మిశ్రమంలో వేసిన తర్వాత వీటిని మళ్ళీ విస్క్ తీసుకొని పూర్తిగా పెరుగు మిశ్రమంలో కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా మనం ఒక 10 మినిట్స్ మొత్తం కలిసిపోతుంది. ఇప్పుడు మనము ఈ మొత్తం కలిసిపోయిన తర్వాత కొంచెం కొంచెం పాలు వేసుకోవాలి. రా మిల్క్ అయినా పర్వాలేదు, కొంచెం కాచి చల్లార్చిన మిల్క్ అయినా కొంచెం కొంచెం వేస్తూ తిప్పుకోవాలి. మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఈ విధంగా తిప్పుతూ ఉండాలి. పిండి అనేది చాలా సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు మనము ఈ విధంగా పిండిని చూసినట్లయితే రిబ్బన్ కన్సిస్టెన్సీ వస్తే పర్ఫెక్ట్గా కేక్ బ్యాటర్ అనేది రెడీ అయినట్లు. ఇప్పుడు మనకి అవసరం అనుకుంటే ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇందులో లేదంటే స్కిప్ చేయొచ్చు. నేనైతే 1 డ్రాప్ వరకు మాత్రమే ఫుడ్ కలర్ అయితే తీసుకుంటున్నాను. పిల్లలకి కేక్ తినాలంటే ఏదో ఒక కలర్ ఉంటే ఇష్టంగా తీసుకుంటారు. సో దానివలన వేయచ్చు, లేదంటే వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు విస్క్ తీసుకొని మళ్ళీ ఒకసారి ఈ విధంగా తిప్పినట్లయితే రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనము ఓవెన్లో ఏ బౌల్లో పెట్టుకునే బౌల్ అయినా లేదంటే కేక్ ప్యాన్లో అయినా కేక్ని తయారు చేసుకోవద్దు. దీనికి చుట్టూతా నెయ్యిని అయితే అప్లై చేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం కలుపుకున్న మిశ్రమాన్ని. ఓవెన్లో పెట్టుకుందాం. దీన్ని ఓవెన్లో 180 degrees దగ్గర 20 మినిట్స్ అయితే పెట్టేసుకున్నాను. 20 మినిట్స్ తర్వాత మనకి పర్ఫెక్ట్గా కేక్ అనేది రెడీ అయిపోయింది. దీని మీద ప్లేట్ పెట్టుకొని ఈ విధంగా బోర్లు ఇచ్చినట్లయితే మనకి కేక్ అనేది రెడీ. కార్మికుల దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటారు అనేది కూడా చూద్దాము. ఒకప్పుడు కార్మికులకి పని వేళలు ఎక్కువగా ఉండేవి. దాదాపుగా 12 గంటల నుంచి 14 గంటల వరకు పని చేస్తూ ఉండేవారు. మార్నింగ్ సూర్యోదయంతో వెళ్ళి ఇంకా సూర్యాస్తమం అయినా కూడా ఇంకా పని చేస్తూ ఉండేవారు. దానికి తగిన వేతనం కూడా ఇచ్చేవారు కాదు. కుటుంబంతో గడిపే సమయం కూడా ఉండేది కాదు. అప్పుడు కొంతమంది కార్మికులు మే 1 ఒక నిరసనను అయితే చేపట్టారు. అది అమెరికాలోని చికాగో నగరంలో 1886 సంవత్సరంలో పెద్ద ర్యాలీగా నిర్వహించి కార్మికులు నిరసన తెలియజేశారు. ఇందులో భాగంగా పోలీసులు జోక్యం చేసుకొని వారిని తీవ్రంగా ఖండించారు. దానిలో భాగం కొంతమంది మృతి చెందారు, కొంతమంది గాయపడ్డారు. కానీ వారి త్యాగం వృధా అవ్వలేదు. ప్రపంచవ్యాప్తంగా కార్మికులకు సమాన హక్కులకు దారి తీసింది. ఈ సంఘటన గుర్తు చేసుకుంటూ మే 1వ తారీఖున కార్మికుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. సమానత్వము, అదేవిధంగా పనివేళలు తగ్గించినందుకు గాను వారి త్యాగానికి నిరసనగా, అదేవిధంగా వారికి కల్పించిన గౌరవానికి గుర్తుగా ఈ మే డే అనేది జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా కార్మికుల దినోత్సవంగా ఈ రోజున అందరికీ సెలవు దినంగా ప్రకటించారు. ఇంకా ఈ వీడియో ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.